అందువల్ల అలా జరిగింది. సార్ పోకిరి 10 రోజులా? 10 రోజులు. దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుంది సార్? నా కంట్రిబ్యూషన్ ఆ కథ దీనికంటే ముందు రాసిందా ఎట్లా? ఏదండి 143 కంటే ముందు రాసిన కథ ఏదో అన్నట్టున్నారా? అవునండి. అంటే యాక్చువల్గా ఏంటంటే జగన్ గారి దగ్గర ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ ఒక స్టోరీ ఐడియా, అదే పోకిరి. ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. ఉత్తమ్ సింగ్ అని ఒక సర్దార్జీ కుర్రాడు, అమీర్పేట గల్లీలో గురుద్వారా దగ్గర ఒక అల్లర్చిల్లరగా తిరిగే ఒక బ్యాచ్. అతని ఫాదర్ సూర్యనారాయణ, అంటే సినిమాలో నాజర్ గారి పాత్ర. సో ఇది బ్యాక్ డ్రాప్లో ఒక కథ అనుకున్నారు, ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. ఈ ఐడియా ఆయన దగ్గర చాలా కాలం నుంచి ఉందంట, అంటే బద్రీ కన్నా ముందు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టున్నారు, బట్ ఎందుకు అది మెటీరియల్ అంటే ఐడియా స్టేజ్లోనే వర్కౌట్ కాల. ఆంధ్ర వాళ్ళ తర్వాత యాక్చువల్గా చిరంజీవి గారితో శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ చెయ్యాలి. ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ తర్వాత ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. సో దాన్ని కూడా నేను వర్క్ చేశాను. అయిపోయిన తర్వాత ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ చేద్దామని డిసైడ్ అయ్యారు. దాని మీద వర్క్ చేసాం. వర్క్ చేసిన తర్వాత రవితేజ గారి హీరో, త్రిష గారి హీరోయిన్. త్రిష గారికి ఆ స్టోరీ సినాప్సిస్ అంతా నేనే ఆవిడకి మెయిల్ చేశాను. రవితేజ గారికి మొత్తం నేరేషన్ అయిపోయింది, ఓ ట్రీట్మెంట్ చేస్తున్నాం. నా దగ్గర ఇప్పటికీ ఒక ఫైల్ ఉంటుంది. అందులో జగన్ గారు ఏంటంటే హీరోయిన్ ట్రాక్ ఒకటి ఉంటుంది, అది ఆయనకు అప్పటికప్పుడు రాసి నేను రాసిన దాని వెనకాల ఆయన మళ్ళీ రాసి ఇవన్నీ ఆయన రాసిన నోట్స్ హ్యాండ్ రైటింగ్తో కూడా ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. సో దీని మీద జరిగితే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అప్పుడు చాలా మంది గుర్తుందో లేదో కానీ 2004 ఫిబ్రవరి ఏప్రిల్ టైంలో అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. రవితేజ త్రిషాలతో పూరి జగన్నాథ్ గారి సినిమా అని టైటిల్ బయటికి రాల, ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. అదైతే రిజిస్టర్ చేసాం. సో అయిపోయిన తర్వాత దీని మీద వర్క్ చేస్తూ ఉండగా అనుకోకుండా రవితేజ గారు ఆటోగ్రాఫ్ తమిళ సినిమా చూశారు. ఆయన చాలా ఏమంటారు ముగ్ధులు అయిపోయాడు. ఆయన ఇలాంటి సినిమా చేయాలి, ఇలాంటి పాత్ర చేయాలనేసి రవితేజ గారు, జగన్ గారు అందరూ ఒక మధ్యాహ్నం ప్రసాద్ లెవెల్లో చూశారు. చూసి వచ్చిన తర్వాత ఆయన ఆ సినిమా చేయాలని మోజు పడుతున్నారు. సో ఆటోగ్రాఫ్ గోపాల్ రెడ్డి గారు డైరెక్టర్. సరే చేద్దాం అనుకుంటున్నాడు ప్రసాద్ గారు. సరే మన అర్జెంట్గా ఏదో సినిమా సెట్ చేసుకోవాలి, ఏదైనా చిన్న సినిమా ఆయన చేసేద్దాం, ముందు ఏదైనా ఐడియా చెప్పండి అన్నారు. అమీర్పేట ఆయనకు ఒక ఆఫీస్ ఉంది. సో జగన్ గారు నేను మధ్యాహ్నం ఆయన పక్క రూమ్లో ఇద్దరు నేల మీద కూర్చుని లంచ్ చేస్తున్నాం. లంచ్ చేస్తుండగా ఏదైనా చిన్న సినిమా ఐడియా చెప్పండి అన్నారు. నాకు ఫ్లాష్ అయిన ఐడియా ఏంటంటే ఒక ఇద్దరు లవర్స్ ఇంట్లోంచి పారిపోయారు తెలియకుండా. వాళ్ళు వెళ్తున్న బస్సుని కొంతమంది తగలబెట్టేశారు. హీరో చచ్చిపోయింది హీరోయిన్ అనుకుంటుంది, హీరోయిన్ చచ్చిపోయింది హీరో అనుకుంటుంది. సో వాళ్ళిద్దరు తిరిగి ఎలా ఒకళ్ళొళ్ళు పసిగడతారు, ఎలా కలుసుకుంటారు, ఇది కాన్సెప్ట్. అంటే జగన్ గారు మీ టకటక దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళ ముందు లవ్ స్టోరీ ఏంటి, ఒకటేంటి అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా వీళ్ళిద్దరు ప్రేమించకుండా తెలియకూడదు. సో ఇది కాన్సెప్ట్. తర్వాత ఏంటంటే అక్కడి నుంచి ఆ అమ్మాయి ఇటు వెళ్ళిపోయింది, వీడి ఇటు వెళ్ళిపోయాడు, వీళ్ళిద్దరు తిరిగి ఎలా కలుస్తారనే దాని మీద. సో ఇద్దరం మాట్లాడుకుంటూ ఒక క్లైమాక్స్ తప్పితే క్లైమాక్స్ ఒకటి రెడీ చేసాం. ఆ క్లైమాక్స్ కూడా ఒక నో మ్యాన్స్ ల్యాండ్ అని ఒక ఏదో ఫారెన్ ఫిల్మ్, అందులోంచి ఇన్స్పైర్ అయ్యే బాంబు మీద కాలు వేస్తే బ్లాస్ట్ అవుతుంది అనే టెన్షన్ ఏదైతే ఉందో ఆ సినిమా నుంచి ఇన్స్పైర్ అయింది ఒరిజినల్ ఐడియా. దాని నుంచి ఇన్స్పైర్ చేసాం క్లైమాక్స్. వేరే క్లైమాక్స్ ఉండేది. సో అయిపోయింది. అంటే ఒక 1 గంట 1 గంటన్నర భోజనం చేస్తూ మాట్లాడుకున్నాం. భోజనం చేసాం, వచ్చి ఆయన రూమ్లో కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఒక 2:30 కల్లా అర్థమైంది ఏంటంటే కథ అయిపోయింది, కథ గ్రాఫ్ మొత్తం అయిపోయింది బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు. ఇలా రవితేజ గారు వచ్చారు. వస్తే జగన్ గారు చెప్పారు ఇలా ఒక కథ ఒకటి చేసాం, ప్రభుదేవాతో హీరో ప్రభుదేవాతో చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. 143 ఎందుకు సాయి వైజాగ్ రోడ్ల మీద ఖాళీగా తిరుగుతాను, పిలిపించండి, అతనితో చేసే సినిమా బాగుంది ఐడియా అన్నారు రవితేజ గారు. సార్ అలాగా వాళ్ళ బ్రదర్ సాయిరామ్ శంకర్ గారిని హీరోగా పరిచయం చేస్తూ 143 అనే సినిమా స్టార్ట్ అయింది.